ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇప్పుడు గ్యాస్ట్రో సమస్యలు కూడా చాలా పెరిగిపోయినాయి. అంటే గ్యాస్ట్రో అనేది మెయిన్ రావడానికి రీజన్స్ ఏముంటాయి? అది వయసు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. వయసు వివిధ రకాల వ్యాధులను బట్టి వస్తూ ఉంటాయి. మేజారిటీ అంటే యుక్త వయసులో 20 to 40 ఇయర్స్ మధ్యలో యూజువల్లీ బయట చెడు తిండి తింటాం, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తినటం వల్ల వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల లూజ్ మోషన్స్ అవ్వటం అవనివ్వండి, లేదంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రానివ్వండి, సరిగ్గా సమయానికి తినకపోవటం అవనివ్వండి, ఎస్పెషల్లీ వర్క్ చేసే వాళ్ళలో సరిగ్గా టైంకి తినరు. అండ్ అన్వాంటెడ్ టైమింగ్స్లో అన్నెసరీ ఫుడ్స్ తింటూ ఉంటారు, జంక్ ఫుడ్స్. ఓకే. సో వీటి వల్ల ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఒకసారి 50 క్రాస్ చేసిన తర్వాత వాళ్ళలో అరుగుదల అనేది కొంత మేరకు తగ్గుతూ ఉంటుంది. అరుగుదల తగ్గి వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ అనేవి మొదలవుతాయి. ఆ స్టేజ్లో మెయిన్గా షుగర్ కానీ, బీపీ కానీ ఇవి మొదలవుతాయి. ఇలాంటి వాళ్ళు ఏమైందంటే పేగుల కదలిక కొంత మేరకు తగ్గుతుంది. అట్లాగే వివిధ రకాల ఆర్గన్స్కి సంబంధించిన బ్లడ్ సప్లై కూడా కొంత మేరకు తగ్గుతుంది. సో వాటి వల్ల ఏంటంటే యూజువల్లీ కొంత మేరకు అరుగుదల కూడా, జీర్ణ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పనిచేయదు. అంటే నార్మల్‌గా పులుపు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. చాలా పులిత్రేణుపుల్లాగా రావడం, మధ్యలో గ్యాస్ పైకొస్తూ ఉంటుంది. చాలామంది ఈనో అవి వేసి కంట్రోల్ చేసేద్దాం అనుకుంటారు. బట్ అది శాశ్వత రిలీఫ్ కాదు కదా! దానికి శాశ్వత ఏమన్నా రిలీఫ్ కాదు. మెడికల్ అడ్వైజింగ్ ఏమన్నా ఉంటుందా? పులుపు తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదు. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పులుపు తింటే అది అగ్రవేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదొకటి. మెయిన్ ఇంకోటి యాసిడ్, ఇట్లా మీరు చెప్పింది పుల్లు పైకి తగలటం, దీన్ని గ్యాస్ట్రోఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసార్డర్ అంటారు. మెయిన్గా ఇది ఎవరిలో వస్తుంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, అట్లాగనే సడన్గా వెయిట్ పెరిగిన ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో, అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చి ఇమ్మీడియట్ దాని స్టేజ్లో సడన్గా ఆహార నాళానికి కింద పొట్టకి భాగంలో చిన్న స్పింక్టర్ అనేది ఉంటుంది. దీని పని ఏంటంటే ఆహారం తీసుకున్నది కింద వరకు యూనిడైరెక్షనల్ వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైతే వీక్ అవుతుంది, ఎస్పెషల్లీ ఒబెసిటీలో కానీ, ఈ పైన చెప్పిన కారణాలు స్మోకింగ్ కానీ, ఒబెసిటీ కానీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, ఇది ఒకసారి వీక్ అవుతుంటుంది. వీక్ అయినప్పుడు ఈ యాసిడ్ అనేది పైకి వెళ్తుంటుంది. ఎప్పుడైతే యాసిడ్ పొట్టలో ఉన్న స్టమక్ పైన ఉన్న ఆహారనాళానికి వెళ్తుంటుందో అప్పుడు ఛాతీలో మంట అనిపిస్తూ ఉంటుంది, చుట్టూ ఉన్న నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పైగా గొంతులోకి వెళ్తున్నప్పుడు గొంతులో మంట అనిపిస్తుంది. దానివల్ల ఎక్సెస్గా ఉమ్ము ప్రొడ్యూస్ అవ్వటం అనిపిస్తుంది. దీనికి ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఈ సమస్యల్ని అవాయిడ్ చేయవచ్చు. ఒకటి, బరువు తగ్గటం, స్మోకింగ్ ఆపేయటం. ఇది కాకుండా తిన్న వెంటనే 3 గంటల లోపు పడుకోకూడదు. ఓకే. సో దానివల్ల ఆల్రెడీ స్పింక్టర్ వీక్ ఉన్నది ఇమీడియట్గా పడుకుంటే ఈజీగా యాసిడ్ పైకి వెళ్తుంది. కానీ ఇప్పుడున్న జీవనశైలి ప్రకారం చూసుకుంటే ఇంటికి వెళ్తారు, తింటారు, వెంటనే వాళ్ళకంత గ్యాప్ కూడా దొరికే ఛాన్స్ లేదు కదా మరి. వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయటమే మంచిది. సో ఎప్పుడైనా కూడా కరెక్ట్ పద్ధతిలో అనుకున్నప్పుడు వాటిని పాటించడం చాలా లాంగ్ టైంలో చాలా లేదంటే ఉన్న కొందికి ఇవి అగ్రివేట్ అవుతుంటాయి. ఫర్దర్గా ఇవి చాలా లాంగ్ టర్మ్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ వెరీ రేర్లీ ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది కంటిన్యూస్గా ఉంటే ఒక్కోసారి క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు మెంటల్ స్ట్రెస్‌తో బాధపడేవారు గానీ, అలాగే నిద్రలేమి ఉన్నవారు ఉంటారు. వాళ్ళ వల్ల కూడా ఇలా వాళ్ళకి కూడా ఇలాంటి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? ఖచ్చితంగా మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ వల్ల కార్టిసోల్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు లోపల యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందో దాని తాలూకా ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఒక్కోసారి ఇంత ఎక్సెస్ యాసిడ్ వాళ్ళకి అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఆర్ డియోడనల్ అల్సర్స్ దానివల్ల వచ్చినవి. సాధారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తుంటారు? రూట్ కాజ్ మెయిన్గా స్ట్రెస్ కాబట్టి దానికి తగ్గ కారణాలు ఫస్ట్ అవాయిడ్ చేయాలని చూస్తాం. టెంపరీగా యాసిడ్ తగ్గించడానికి యాసిడ్ తగ్గే ట్యాబ్లెట్స్ వాడతాం కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ క్యూర్. సో మెయిన్ రూట్ ప్రాబ్లమ్ ఈజ్ స్ట్రెస్ అండ్ నిద్రలేమి. దాన్ని మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది. అది సరి చేసుకోకుండా మనం ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా పెద్ద ఉపయోగం ఉండదు. ఓన్లీ టెంపరీ రిలీఫ్ కోసం ఉపయోగపడుతుంది. అంటే ఇది ఏ లెవెల్‌లో సర్జికల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? సర్జరీ ఎప్పుడు వెళ్తామంటే మందులతో కంట్రోల్ అవ్వట్లేదు, లేదా ఏదైనా కాంప్లికేషన్ అవుతుంటే, ఫర్ సపోజ్ అల్సర్ ఎప్పుడన్నా కాంప్లికేట్ అయ్యి దాన్ని బ్లీడ్ అవ్వటము. బ్లీడ్ ఎట్లా తెలుసు అంటే మోషన్ నల్లగా అయినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది, లేదా పేషెంట్ సడన్గా కొలాప్స్ అయినప్పుడు, లేదా నొప్పి మరీ భరించలేనంతగా
స్టార్ట్ అయినప్పుడు వీటి వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో మనం ఒక్కోసారి సర్జరీ పడే అవకాశాలు ఉంటాయి.